నమస్తే, మా పేరు ఏ సురేంద్ర నాయుడు. మేము వంశం పారంపర్యంగా అనేక దీర్ఘ రోగాలను నయం చేసినటువంటి అనుభవజ్ఞులు. ఈ విద్య తాతల ముత్తాతల కాలం నుంచి కూడా మాకు అనువంశంగా సంప్రాప్తమైనది. ఈరోజు విషయానికి వస్తే సౌందర్య వేదం. చాలామంది అందంగా కనపడాలని, ఫేస్ను బాగా ఉంచుకోవాలనేది చాలామంది కుతూహలం పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి మంచి సౌందర్యాన్ని పొందడానికి అద్భుతమైనటువంటి కానుక మీకోసం నేను తీసుకురావడం జరిగింది. దానికి కావలసింది ముఖ్యమైనది ఇక్కడ చూడండి, గుగ్గిలం. ఇదే గంధ గుగ్గిలం అంటాం. ఈ గంధ గుగ్గిలాన్ని ఈ అలోవీరా రసం అంటే ఈ కలమంద రసముతోటి భావన చేయాలంటే నానబెట్టాల గొజ్జులు, అప్పుడు గంధ గుగ్గిలం లాగా మారుతుంది. మరొకటి ఇక్కడ చూడండి, టర్మరీ, పసుపు అని అంటాం దీన్ని. ఈ యొక్క పసుపు కొద్దిగా తీసుకోండి. అదేవిధంగా జాజికాయ, మరొకటి శాండిల్ను బాగా అరగతీసినట్లయితే, ఈ విధంగా అరగతీస్తే దీంట్లో నుంచి వచ్చే గంధం పొడిని కూడా కొంత సేకరించుకోండి. ఇక్కడ చూడండి, గులాబీలు. మనకు చాలా గులాబీ పూలు కూడా తీసుకొని ఈ విధంగా ఎండించుకోండి. బాగా నీడని ఎండబెట్టుకున్నట్లయితే ఈ విధంగా అవుతుంది. ఎండించుకున్న తర్వాత ఇక్కడ చూడండి, కుంకుమ కేసరి. దీన్నే కుంకుమ పువ్వు అని కూడా అంటాం. ఈ విధంగా తయారు చేసుకొని పెట్టుకోండి. ఇవన్నీ కూడా తగినంత మోతాదుగా, అంటే తల కొంచెంగా వేసుకొని పొడిగొట్టుకోండి. ఆ తర్వాత మనకు ప్రధానంగా ముఖ్యమైనది కావాల్సింది ఇక్కడ చూడండి, బాదామి ఆయిలు. ఈ బాదామి ఆయిల్ను తెచ్చుకొని ఈ బాదామి ఆయిల్ ఒక పాత్రలో వేసి ఈ గంధ గుగ్గిలాన్ని అతి మెత్తటి చూర్ణంగా తయారు చేసుకొని ఇది దాంట్లో వేసి బాగా కలతిప్పి ఆ వాటర్ పోసి పిసికినారట్లా మంచి క్రీమ్ తయారవుతుంది. ఈ క్రీము దేనికి ఉపయోగించుకోవచ్చును అనేది కూడా నేను తెలియజేస్తాను. ముఖ్యంగా మంగు మచ్చలు, ముఖం పైన ఆడబిడ్డలకు కానీ పురుషుల్లో కూడా చాలామందికి మంగు అనేది ఏర్పడుతూ ఉంది. మొట్యాలు, సీములు పట్టిపోయి చాలా వికారంగా కూడా కనిపిస్తూ ఉంటారు. జిడ్డి పేసు, ఏదో ముఖ కాంతి హీనమైపోయి చాలామంది ఇబ్బంది పడే వాళ్ళకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అంతేగాని నల్లగా ఉండేవాళ్ళు ఏదో తెల్లగా మార్చడానికి మాత్రము కాదండి. ముఖంలో లేనిది మొత్తుకున్నా రాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ముఖాన్ని ప్రతిరోజు కూడా తయారైన క్రియాన్ని ప్రతిరోజు ఉదయము సాయంకాలం క్రమము తప్పకుండా మనము ముఖానికి అప్లై చేస్తూ వచ్చామంటే దీంట్లో నుండి వచ్చే రిజల్ట్ మీరే గమనించవచ్చు. అద్భుతంగా ఉంటుంది. ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు. కారణం ఏంటంటే మనకు ప్రకృతిలో వచ్చినటువంటి ప్రతిదీ కూడా సైడ్ ఎఫెక్ట్ మాత్రం ఇవ్వదు. ఇక్కడ చూడండి, తయారు చేసిన క్రీమ్ ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ క్రీమును ఇలా తీసుకొని మనము ముఖానికి కూడా వాడుకోవచ్చు. క్రమం తప్పకుండా వాడండి, మంచి ఫలితం పొందుతారు. మరొకటి ఇక్కడ నేను చూపించినటువంటి ప్రధానంగా ఉన్నటువంటిది ఏంటి అంటే ఇక్కడ చూడండి, మీకు దీన్ని ముల్తాన్ మట్టి అంటాం. ఈ ముల్తాన్ మట్టికి రోజా పూల యొక్క రేకులతో ఎండించిన చూర్ణము, శాండిల్ వుడ్తో తయారు చేసినటువంటి చూర్ణము, మరొకటి ఇక్కడ చూడండి చిన్న ముక్క పసుపు, ఆ తర్వాత జాజికాయ, ఆ తర్వాత కుంకుమ పువ్వు, ఇవన్నీ వేసి మెత్తగా పొడిగొట్టుకొని దీంట్లోకి ఈ చూర్ణంలోకి కలుపుకోండి. చూర్ణం తయారైన తర్వాత ఏ విధంగా ఉంటుంది. ఈ చూర్ణంలోకి కలిపి దీంట్లో నిమ్మరసం కానీ లేక రోసు వాటర్ కానీ లేదు పెరుగులో కానీ కలిపి ముఖాన్ని ఫేస్ ప్యాక్ చేసుకున్నట్లయితే బాగా ఆరిన తర్వాత బాగా రుద్ది ఆ తర్వాత వాటర్తో వాష్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీలో ఉన్నటువంటి వలయాలు గలీజ్ అంతా కూడా వెళ్ళిపోయి ముఖం కొంచెం కాంతివంతంగా పెరుగుతుందని మాత్రం ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. మన పూర్వీకులు అటువంటి కాలంలో ఎప్పుడూ కూడా రాజుల కాలం నుంచి కూడా మనకు ఎటువంటి బ్యూటీ పార్లర్ లేవు, ఎటువంటి సౌందర్య ఇవి లేవు. మన పూర్వీకులు ఆ కాలం నుంచి కూడా మనకు నేచురల్గా వాడుకున్నారు.
ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఆరోగ్యంగా జీవించారు. ఇటువంటి దాంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు రావు. ఖచ్చితంగా మీకు మీరుగా కూడా తయారు చేసుకుని వాడుకుంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి వాహిని media@gmail.com.